జాలి లోపలికి వెళ్ళిపోయింది. అదే వేరే జాలి అండి, ఇక్కడ జాలి అది వేరే జాలి. ఇంకోటి ఉంటుంది కదా ఇక్కడ పేర్లగా. మీరు మీరు ఓకే మేడం ఇది బాల్ అక్షరాలు అంట. పక్కరండమ్మా కూర్చున్నా అంతే కదా. ఎన్ని మీటర్లు వచ్చింది ఇది? రికార్డ్ పెట్టుకో లైవ్ ఉంది. సింహాచలం అడుగు సింహాచలం సింహాచలం పెట్టుకో. ఇష్యూ అది సరిపోయింది. మమ్మల్ని దుక్కులు పెరిచి పెంచుకెళ్ళిపోయారు. ఎవరు రాకండి, ఎవరు రావద్దు. పక్కన ఇవ్వండి కింద ముందు కింద జాయింట్ చూడండి. కింద ముందుకు వచ్చి జరిగిపోయింది అంటే అక్కడ బాండ్ అవ్వలే. ముందుకు వచ్చింది బాండ్ అవ్వలేదు కదా. బాండ్ అవ్వకపోతే జరిగిపోయింది అంటే టెంపరీగా కంప్లీట్ అయిపోయింది. వాసు నేను వచ్చేస్తాను, ఒక అరగంట వచ్చేస్తాను. ఓకే ఓకే మట్టి మాలిన్యం పడుతుంది. ఊపిరాడక రన్నింగ్ పడిపోయింది అంతే. అంతా ఏరు వేసింది, ఏరు వేసింది, మనుషులు తీసి ఏరు వేసింది. ఇదంతా మట్టి, అంత కింద ఏముంది, మన స్లాబ్ ఉంది. ఇది ఏంటి ఈ ఫ్లోరింగ్ ఏంటి? ఇప్పుడు మనం ఎక్కుతున్న ఫ్లోరింగ్ అంతా కొండలా కనబడుతుంది. బట్ ఈ ఫ్లోరింగ్ ఒరిజినల్ ఫ్లోరింగ్ కాంక్రీట్ వేస్తారా? ఓన్లీ అసలు బేసిక్గా లేనే లేదు. పడిపోతారమ్మా, పడిపోతారు, పడిపోతారు. అంటే అటే దింపండి, దింపండి, పడిపోతాయి. మళ్ళీ ఏంటో కూడా మళ్ళీ బాగోదు. ఎక్కడ మాట్లాడారు ఎందుకు వచ్చాను. ఏంటి నువ్వు వచ్చే అయితే ఇక్కడ మన బైక్ పెట్టిన దగ్గర ఏదో యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన కాదు. ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వం తాలూకా వాళ్ళు అవగాహన లోపం వల్ల, వాళ్ళకున్న ఒక యథాలాపంగా ఉన్న వాళ్ళకున్న పబ్లిసిటీ మీద ఉన్న ఒక పిచ్చి వల్ల ఇక్కడ కానీ మనం జరిగిన తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి అది ఇచ్చిన ఆ రోజు పాసల కోసం జరిగిన దొమ్మలాట్లో కానీ జరిగిన సంఘటనలు ఉదాహరణ చాలా హృదయ విదాకరం చూసాం ఇప్పుడు అన్నీ కూడా. అయితే పవిత్రమైన ఈ స్థలం కాబట్టి ఇక్కడ విషయాలన్నింటి కూడా కూలంకుషంగా మాట్లాడడానికి, ఇది పవిత్ర స్థలం కాబట్టి మాట్లాడడానికి కూడదనేది నా ఉద్దేశం. 4 గంటలకి మళ్ళీ మా క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను.
అక్కడ జరిగిన వాస్తవ విషయాలు చూసిన విషయాలు ఇవన్నీ కూడా అక్కడ మాట్లాడడం సమంజసమైనది మేము ఆలోచన చేసి 4 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. చూసాం మనం ఎంత బాధ్యతారహితంగా ఇక్కడ జరిగిన ఈ సంఘటన ఈ 7 మరణాలు జరిగామంటే ఇదే రాజ్యం లేదు, ప్రభుత్వం చేసిన హత్యలుగా భావించాలి. వీటిని వారి నిర్లక్ష్యం వల్ల జరిగిందని భావించాలి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా అక్కడ మాట్లాడతాను. ఆ భగవంతుడు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ చనిపోయిన ఆ కుటుంబాలకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని, ఆ కుటుంబాలకి ఆ ఆత్మలకి మరి భగవంతుడు వాళ్ళకి ఆత్మశాంతి చేకూర్చాలని మరి మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ సాయంత్రం 4 గంటలకు అన్ని విషయాలు కూడా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే.